అసరుద్దీన్ ఓవైసీ ఏపీ వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చాలా వైరల్ అవుతుంది. అసలు నిజానికి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మీ గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అసరుద్దీన్ ఓవైసీ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు అసరుద్దీన్ ఓవైసీ గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఏదైనా మాట్లాడారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడతారు. ఒక అసరుద్దీన్ ఓవైసీ గారే కాదు, కేసీఆర్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఏ పొలిటీషియన్ మాట్లాడినా కానీ ఈ అనుభవం లేనటువంటి పొలిటీషియన్స్ కాకుండా అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఏది మాట్లాడినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి భవిష్యత్తులో ఏం కాబోతుంది అనేది వాళ్ళు ముందే తెలుసుకొని అంచనా వేసి దానికి కౌంటర్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిదే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అని చెప్పి నేను భావిస్తున్నా ఒక సీనియర్ జర్నలిస్ట్గా. ఎందుకనంటే ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినటువంటి సందర్భం ఏంటి? కర్నూలుకి వక్ఫ్ బిల్లుకు సంబంధించి మాట్లాడటానికి అక్కడ ముస్లిం వాళ్ళతోటి ముస్లిం సమాజాన్ని చైతన్యపరచడానికి వెళ్ళారు ఆయన. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానమైనది ఏంటి? తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని ఎందుకు లోకేష్ గారికి అప్పచెప్పరు? ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఇవ్వచ్చు కదా, జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఇచ్చే ఆలోచన లేదు కదా అనేటువంటిది ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు? అసందర్భమైనటువంటి అది డయాస్ అసందర్భంగా ఈ వ్యాఖ్యలను తీసుకొచ్చారు. ఆ డయాస్ మీద అసందర్భ వ్యాఖ్యలు అంటారు వీటిని, జనరల్గా అనుకుంటారు అందరూ, కానీ కావాలని వ్యూహాత్మకంగా ఆయన చేశాడు ఆ వ్యాఖ్యల్ని. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పచెప్తే ఇది ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారు. ఇప్పటికే బలమైనటువంటి ముద్ర వేశారు ఆంధ్ర పార్టీ అని తెలుగుదేశం పార్టీ మీద. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా అక్కడే తెలుగుదేశం పార్టీలో ఏదన్నా పదవి ఇచ్చేసి అక్కడ కనుక చేస్తే తెలంగాణ వైపు చూడ్డగిన జూనియర్ ఎన్టీఆర్, అంతే కదా. సరే, భవిష్యత్తులో అసరుద్దీన్ గారి యొక్క ఆలోచన ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం పగ్గాలని జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా చేపడతారేమో అనేటువంటి ఒక భయం. ఓకే, ఎవరికి? కేసీఆర్ గారికి భయం ఉంది, అసరుద్దీన్ ఓవైసీకి భయం ఉంది. ఎందుకు అసరుద్దీన్ ఓవైసీకి భయం ఉంది అంటే, ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది ఎంఐఎం. సరే, బీహార్లో కూడా పోటీ చేసింది, 3-4 గెలుచుకుంది. ప్రతి రాష్ట్రంలో కూడా 1-2 గెలుచుకుంటూ వస్తుంది. బట్ ఎంపీ మాత్రం ఒకళ్ళే ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 30 సంవత్సరాల పాటు అది పార్టీ పెట్టి ఒకళ్ళే ఎంపీ. ఆయన తప్ప ఇంకొక ఎంపీ లేడు. ఎందుకు లేరు అంటే బలం లేదు ఆ పార్టీకి. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటే మొదటి నుంచి శత్రువుగా చూస్తుంటారు రాజకీయంగా ఆయన్ని. కారణం ఏంటంటే, గతంలో ఎలా జరిగేదంటే, వినాయక ఉత్సవం వస్తుందంటే, వినాయక నిమజ్జనం వస్తుందంటే మత కలహాలు ఉండేవి. వాటిని లేకుండా చేసింది ఎన్టీ రామారావు గారు, పూర్తిగా లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంగా అసరుద్దీన్ ఓవైసీని తీసుకొచ్చి లోపలేసి పోలీసులు ఏం చేశారో తెలుసు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం పెట్టుకున్నారు అసరుద్దీన్ ఓవైసీ. దాంతో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో లేకుండా చేయడానికి, రాజకీయంగా బలహీనపరచడానికి కేసీఆర్ గారిని కౌగులించుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకున్నారు. సీన్ కట్ చేస్తే మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో చావు దప్పి లొట్టపోయింది అంటారు. ఆ విధంగా ఆయన లోక్సభ పరిధిలోనే 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు స్వల్ప మెజార్టీతోటి ఎంఐఎం బయటపడింది. లేకపోతే ఆ 2 కూడా పోతుంది, అంటే ఉన్న ఎంపీ కూడా పోతుంది రాబోయే రోజుల్లో. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అసరుద్దీన్ ఓవైసీ ఉన్నారు రాజకీయంగా. ఎందుకంటే అక్కడ ఎంబీటీ ఉంది. ఎంబీటీకి కనుక సీరియస్గా మద్దతు ఇస్తే, గతంలో తెలుగుదేశం పార్టీ ఎంబీటీకి మద్దతు ఇచ్చేది. తెలుగుదేశం పార్టీ ఎంబీటీకి మద్దతు ఇచ్చినంతకాలం బలంగా పోరాడింది అది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎప్పుడైతే లేకుండా పోయిందో ఎంఐఎంకి తిరుగు లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అవుతుంది అనే సంకేతం ఇచ్చారు కదా, దాంతో ఆయనకి జ్వరం పట్టుకుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేయడం లేదు, అలాంటి తెలంగాణలో పోటీ చేస్తున్నారు అనుకుంటారా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశా? ఆంధ్రప్రదేశ్ని ఎలా చెప్తారు? తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కదా. పుట్టింది తెలంగాణలో కదా. తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున పుట్టాడు కదా జూనియర్ ఎన్టీఆర్. మరి ఆంధ్రప్రదేశ్ ఎట్ట అవుతారు? తాతల కాలం నుంచి అలా అనుకుంటే కేసీఆర్ గారు బీహార్, తాతల కాలం నుంచి తీసుకుంటే కేసీఆర్ గారు బీహార్ నుంచి ఆంధ్ర శ్రీకాకుళం వచ్చి ఆ శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు.
ఆయన మూలాలను కూడా ఎతికారు కదా తెలంగాణ ఉద్యమం క్రమంలో. ఆయన కూడా ఇక్కడ వాళ్ళు కాదు, బీహార్ మూలాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అమెరికాలో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకి అక్కడ పుట్టిన వాళ్ళకి ఇక సిటిజన్షిప్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అమెరికన్ అయిపోతారా? అయిపోయారు కదా ఆల్రెడీ. ఇప్పుడు మనం పోటీ చేసింది మన మూలాలు ఉన్న వాళ్ళే కదా పోటీ చేసింది అక్కడ. ఆల్రెడీ అక్కడ కమలా హారిస్ ఎవరు? ఇండియా మూలాలు ఉన్నలే కదా. అక్కడ పౌరసత్వం అక్కడ పోటీ చేయొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కదా. సో కేసీఆర్ గారు చెప్పింది ఏంది? పోనీ కేసీఆర్ గారు తెలంగాణ పిత అంటున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళు అయితే అంటున్నారు కదా. వాళ్ళ భాషలోనే వాళ్ళ ఆలోచన ప్రకారం తీసుకున్న తెలంగాణలో పుట్టిన ప్రతివాడు తెలంగాణ బిడ్డ అన్నాడుగా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతివాడు తెలంగాణ బిడ్డే అన్నాడుగా. మరి జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణనే కదా. ఇదొకటి. రెండు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలనే చేపడతారు ఆయన. దానికి సంబంధించినటువంటి టాక్స్ ఇంటర్నల్గా బలంగా నడిచాయి. కానీ బయట ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్కి యూత్కి వినిపించే మాటలు ఏంటంటే బాబు గారు ఎన్టీఆర్ గారికి పదవి ఇవ్వడానికి భయపడుతున్నారు అనేది చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే యూత్ అందరు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, అభిమానించే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి వైపు మల్లుతారని చెప్పేసి ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఇంతవరకు నిజం. ఇప్పుడు కుటుంబ సంబంధాలు కానీ రాజకీయ సంబంధాలు కానీ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పెళ్లి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అంతకుముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఉందనేది అప్పట్లోనే వినిపించింది. మరి అందరూ ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు కదా. తెలుగుదేశం పార్టీ కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీ, నా కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అంటున్నారు కదా ఆయన జూనియర్ ఎన్టీఆర్. సో తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీలో శాశ్వత జీవితకాలం సభ్యుడిని, నా కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా పదే పదే. ఈ లోపల ఆయన సినిమాల్లో బిజీలో ఉండొచ్చు, లేదా కుటుంబంలో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, ఆ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు. అలాగే అవి ఉంటాయని చెప్పి మనం అనుకోవడానికి లేదుగా కుటుంబ సంబంధాలని. అలాగే రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు, రాజకీయపరమైన వ్యూహాలు కూడా ఒకేలాగా ఉంటాయని చెప్పి కూడా అనుకోవడానికి లేదు. మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉంది, అధికారంలో ఉంది, కూటమి. అక్కడ లోకేష్ గారు స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం పగ్గాలు ఆయనకి అప్పచెబుతారనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎందుకు అప్పచెప్పారని చెప్పి అనుకోవాలి మనం. ఇప్పుడు పోనీ అక్కడ అప్పచెప్పాలంటే అక్కడ వ్యాక్యూమ్ అయితే లేదుగా. సో అక్కడ వ్యాక్యూమ్ లేదు కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఇక్కడ ఎమర్జ్ అవుతారు కదా. అక్కడ లోకేష్ గారు ఎలా ఎమర్జ్ అయ్యారో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఆ తరహా చర్చలు అంతర్గతంగా నడుస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో హై లెవెల్లో. చాలామందికి తెలియదు, కొంతమందికే తెలుసు. హై లెవెల్ చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గారు మౌల్డ్ కాల. బట్ ఏదో ఒక పాయింట్ దగ్గర మౌల్డ్ కారని అనుకోగలమా? అనుకోలేం. అది తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ తెలుసు, కేసీఆర్కి తెలుసు. నందమూరి ఫ్యామిలీ గురించి తెలుసు, కేసీఆర్కి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి బాగా కేసీఆర్కి తెలుసు, మిగతా వాళ్ళకన్నా కూడా. సో కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో మరింత పటిష్టపడితే, ఎంబీటీ తోటి కనుక పొత్తు పెట్టుకుంటే అక్కడ ఆయన ఎంపీ, ఒకే ఒక ఎంపీ, ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది. అందుకే ఒక ఎత్తుగడ ఇప్పటి నుంచి ఎత్తుగడ స్టార్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఏదో ఉంది, కావాలని జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయంగా ఒత్తొక్కేస్తున్నారు, అక్కడ లోకేష్ గారిని ఏదో బలపరచడానికి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తామంటే ఎవరన్నా వద్దన్నారా? ఆయన సినిమా కెరీర్లో ఆయన ఉన్నారు. వారిని ఇన్ కేసు సినిమా కెరీర్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఏంటి? సినిమా కెరీర్ పాడైపోతుంది కదా. పైగా ఇద్దరు ఉన్నారు లీడర్సు. ఆల్రెడీ ఎమర్జీ ఉన్నాడు ఆయన లోకేష్ గారు. ఇద్దరిని ఒకే చోట పెట్టడం కంటే చెరొక చోట పెట్టడం బెటర్ కదా. ఇలా ఆలోచించి ఉండొచ్చుగా తెలుగుదేశం పార్టీ. సో మనకన్నా కూడా అసదుద్దీన్ ఓవైసీకి, కేసీఆర్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సమాచారం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే పాలిటిక్స్లోనే ఉన్నారు కాబట్టి నిరంతరం ప్రత్యర్థి పార్టీలు ఎలాంటి అడుగులు వేస్తున్నారు, ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది వాళ్ళకే బాగా తెలుసు. సో ఆ కోణం నుంచి ఆలోచించి అసదుద్దీన్ ఓవైసీ కర్నూలు వెళ్ళి ఆ విధమైన కామెంట్లు చేసి ఉండొచ్చు అనేది ఒక పొలిటికల్ వర్షన్ మనం తీసుకోవచ్చు. లేదంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి ఎత్తుగడలు కేసీఆర్ గారికి, అసదుద్దీన్ ఓవైసీకి, జగన్మోహన్ రెడ్డికి, ముగ్గురికి కూడా
ఒక రకంగా ఆందోళన హైరాణ పడేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆయన తీసుకొచ్చి ఉంటారు అనేది మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్.